ఆధారాలతో సహా చెప్పగలిగినప్పుడే అది ప్రజల్లోకి తీసుకొస్తాం. మీరంటూ హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూముల్ని ఐడెంటిఫై చేసి ధరణి పేరుతో వేరు వేరు బినామీ పేర్లతో ఎక్కిచ్చారు అనేటువంటి ఒక అంశం అయితే, సాధారణ వాళ్ళు కూడా చాలామంది వాళ్ళకి ఎకరన్నర ఉంటే ఎకరం ఎక్కటమో, లేదా కొంతమందికి 2 ఉంటే 2.5 అదనంగా ఇంకో అరెకరం ఎక్కటమో, ఇట్లాంటి మిస్టేక్స్ కూడా చాలా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చే నాటికి, మేము ధరణి కమిటీ వేసే నాటికి వారి టైంలోనే పెండింగ్ ఉన్న అప్లికేషన్లు 2,15,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ 2,15,000లో ధరణి కమిటీ వేసి స్పెషల్ డ్రైవ్ చేసి వాటిలో సుమారుగా 1,09,000 10,000 క్లియర్ చేశాం. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల టైంలో మళ్ళీ 1,10,000 12,000 వచ్చి మళ్ళీ ఆ 2,15,000 14,000కి వచ్చింది. ఈ 2,14,000లో గడిచిన ఈ 1.5-2 months నుంచి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా కపుల్ ఆఫ్ డేస్లో అప్డేట్కి ఆ అప్లికేషన్లు అన్నిటినీ అప్డేట్ అంటే ఒక అప్లికేషన్ ఎవరైనా అప్లై చేస్తే వితిన్ వీక్ డేస్లో 10 daysలో క్లియర్ చేసే స్థాయికి ఇప్పుడు తీసుకురాబోతున్నాం. దీంట్లో ఏవైతే జెన్యూన్ నుండి పరిష్కరించగలిగే ఉన్న వాటిని పరిష్కరిస్తున్నాం. పరిష్కరించలేనివయి జెన్యూన్ కాని ఏదన్నుంటే ఈ రీజన్తో నీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నామని దాని మీద ఒక స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్ టు ఎంఆర్ఓకి కొన్ని పవర్స్ ఇచ్చాం, ఆర్డీఓకి కొన్ని పవర్స్ ఇచ్చాం, అడిషనల్ కలెక్టర్ గారికి కొన్ని పవర్స్ ఇచ్చాం, ఫైనల్గా కలెక్టర్లు సిసిఎల్ఐకి మిగతా పవర్స్ ఇచ్చాం. అంటే డీసెంట్రలైజేషన్ చేశాం. ఈ చేసే దాంట్లో వీళ్ళందరికీ ఒకే ఆర్డర్స్ కూడా ఇచ్చాం. ఏదైనా ఒక అప్లికేషన్ మనం రిజెక్ట్ చేస్తే అంటే నీ టేబుల్ మీద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ పెండింగ్ ఉన్నాయని గుండు కొత్తగా ఆల్ అప్లికేషన్స్ ఆర్ రిజెక్టెడ్ అని కొట్టడం కాదు, ప్రతి అప్లికేషన్కి రీజన్ మెన్షన్ చేయాలని చెప్పి అదే రకంలో రిజెక్ట్ చేసే ప్రతి అప్లికేషన్కి ఈ ప్రభుత్వంలో ఈనాడు రీజన్ రాసి రిజెక్ట్ చేస్తున్నాం. కానీ ఒక్కటి అంటే గత 10 ఏళ్లుగా మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి అడుగుతుంది, సీసీఎల్ఏ అనేటువంటిది రెవెన్యూ వ్యవస్థకు ఒక పట్టుకొమ్మ. కానీ 10 ఏళ్లలో సీసీఎల్ఏ అనేటువంటిది ఒక రకంగా నిర్వీర్యమైంది అనేటువంటి ఒక విమర్శ అనుకోండి, అది వాస్తవమా? మొత్తానికైతే ఆ రకమైన చర్చ అయితే ఉంది. అంటే ఆనాడు ఆ దొరవారు చెప్పిందే టాప్ టు బాటమ్ 0 to 100 ఆ దొరవారికి అన్న సైకిల్లోనే నడవాలి. వారికి నచ్చింది రంభ, నచ్చకపోతే ఇంకొకటి. ఈ సీసీఎల్ఐ కానీ ఇంకొక వ్యవస్థ కానీ ఇంకొక సంస్థ కానీ ఇంకొక ఆఫీసు కానీ ఇంకొక ఆఫీసర్ కానీ దొరవారి కనుసైగల్లో నడవాలి. నడవకపోతే ఆ దొరవారి కనుసైగలకి నడవకపోతే ప్రతిఫలం ఈ అధికారికి, ఈ వ్యవస్థకి, ఈ సంస్థకి ఉంటుంది. దాంతో దాన్ని ఆ సీసీఎల్ఐ అనే వ్యవస్థని ఇందా చెప్పాను కదా, ఆనాడు ఉండే చీఫ్ సెక్రటరీ గారు సిఎస్ గారు వారి దగ్గర ఉండేది కొంత. ఆ సీసీఎల్ఐ ఏంది, తను ఒక వ్యక్తి అయితే ఆ మెడలో ఒక డోలు ఎవరాయంటే ఆ డోలు కొట్టే వ్యక్తి ఆ సీసీ. కానీ ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటి మంత్రి గారు అంటే, సీసీఎల్ఏలో మీ భూమి కానీ నా భూమి కానీ ఒక ఏదైనా ఇష్యూ అంటే డిస్ప్యూట్ ఉందంటే దానికి సంబంధించినటువంటి పూర్వపరాలన్నీ సీసీఎల్ఏలో దొరుకుతాయి. అంటే నా 50 సంవత్సరాల క్రితందైనా అక్కడ ఆధారాలు దొరుకుతాయి ఎవరిది ఏంటి అనేటువంటి. కానీ అక్కడ ఆ రికార్డ్స్ లేవు, ఆ రికార్డ్స్ అన్ని ధరణి పేరుతో అవన్నీ ధ్వంసమైనాయి అనేటువంటి బయట ఒక అభిప్రాయం ఉంది. నిజమేంత అంటే నిజం కూడా ఈ ధరణి కంటే ముందు కూడా ఆనాటి పాత రికార్డులను చాలా వరకు కంప్యూటరైజేషన్ చేశారు. ఆ చేసిన వ్యవస్థనంతా స్క్రాప్లో పడేశారు. ఇప్పుడే దాన్ని కూడా ఓపెన్ చేయించాను. ఈ ధరణిని మనం ప్రక్షాళన చేస్తే ఈ ధరణిలో అంతకుముందు మాన్యువల్ పానీ ఉండేటప్పుడు సుమారుగా 33-35 కాలములు ఉండేవి. అవును, కర్ణ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి 35 కాలాలు ఉండేవి. సో యాక్చువల్గా ఈ 35 కాలంలో ఒక 15 నుంచి 16 కాలాలు వెరీ ఇంపార్టెంట్ కాలాలు ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ కాలాలకు సంబంధించిన దాంట్లో తప్పకుండా మనం ఏదైతే రాబోయే రోజుల్లో ఈ ధరణి స్థానంలో ధరణిని ప్రక్షాళన చేసేటప్పుడు మేధావులు ఇచ్చే సూచనల ప్రకారం వాటిని పెట్టాలన్నది చాలా మంది ఉంది. సో ఎందుకంటే ఆ భూమి యొక్క పూర్వపరాలన్నీ, ఆ భూమి యొక్క స్వభావం,
ఆ భూమి ఎవరి నుంచి ఎవరికి ఎట్లా వచ్చింది, బదిలీ అయింది? ఎట్లొచ్చింది, దానికి రీజన్ ఏంది, ఏ ఇయర్లో వచ్చింది, ఏం పంట వేస్తున్నాడు, ఇది Exactly. కొండలా గుట్టలా Exactly. వాగులా వంకలా, ఇవన్నీ కూడా ఆ మాన్యువల్ పానీలో ఆనాడు ఉండేది. ఉండేవి. దొరవారి నిర్ణయంతో అది మొత్తాన్ని రిమూవ్ చేసి సింగిల్ కాలం తెచ్చిండు, ఏముండదు దాంట్లో. ఒకసారి ఒక భూమిని ఇక్కడే అంటారు దాని వెనకాల ఏమైనా ఉద్దేశం ఉందా, లేదు సింప్లిఫై ఏది చేయాలి చేసినా స్వార్థంతో చేశాడే తప్ప, తన స్వలాభం కోసం చేశాడే తప్ప, తన గొప్పతనం కోసం చేశాడే తప్ప, తను ఇది నా పేటెంటు, ఇది నా బ్రాండు, ఇదే నేను అనే విధంగా, అది ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఎడ్యుకేషన్లు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఈ ల్యాండ్ రెవెన్యూ చట్టాలు కానివ్వండి, ఏ వ్యవస్థనైనా తీసుకోండి, ఆ వ్యవస్థలో ఇరిగేషన్ ప్రాజెక్టులే ఉదాహరణకి. కాళేశ్వరం, ఎస్ అది ఎవరు కట్టారు, నేను కట్టానని జనం చెప్పుకోవాలా. యాదాద్రి టెంపుల్ ఉంది, ఏది భువనగిరిది, ఆ టెంపుల్ నేను కట్టినని కట్టాలి, తప్పు కాదు. ఏంటి నేను ఏంది, ఇది నేను ఏంది, ఏంది నేను